తిరుపతిలో గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తిరుపతిలో కన్నా ముందుగా గంగమ్మ జాతర జరిగేది అవలేల అనే ఊరిలో. అసలు మ్యాటర్ ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన కథ. పూర్వం అవలేల అనే ఊర్లో ఒక గొర్రెల కాపరాదారి గొర్రెలు మేపుకుంటూ ఉంటే ఒక చిన్న పిల్ల ఒకటే ఏడుస్తూ ఉంటే ఆ కాపరి ఏడుస్తున్న పిల్లని ఎవరమ్మా నువ్వు, మీ అమ్మా నాన్న ఎక్కడా అని అడిగితే కూడా చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది. సరే నువ్వు నాతో మా ఇంటికి వస్తావా అంటే ఆ చిన్న పిల్ల తనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ చిన్న పాపని తీసుకొని ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఒకటే గాలి వాన వస్తుంది. అప్పటి వరకు వీరికి తెలియని విషయం ఏంటంటే ఆ చిన్న పాపే గంగమ్మ. ఆమె వచ్చిన వేళ విశేషం ఆ ఇల్లు ఊరు కుటుంబాలన్నీ పచ్చటి పొలాలతో వర్షాలతో ఆనందంగా ఉండేవారు. గంగమ్మ పెద్దయ్యాక పెంచిన నాన్న పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. నాకు పెళ్లి వద్దు, నేను పెళ్లి చేసుకోనని చెప్పినా గానీ వయసు పిల్ల ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్న బలవంతంగా చేయిస్తాడు. గంగమ్మ ఇలా కాదనేసి చేసుకోబోయే వాడికి చెప్తుంది, నేను గంగమ్మని రా, నేను దేవతని, నువ్వు పెళ్లి చేసుకోకూడదు అనేసి. కానీ అతను వినడు. పెళ్లికి సిద్ధమైన పెళ్లి కొడుకు అమ్మకి తాళి కట్టే టైంలో అమ్మ కోపంతో ఉగ్రరూపం ఎత్తి అతన్ని చంపడానికి అనేక వేషాలు అన్ని ఊర్లు తిరిగి చివరికి తిరుపతిలో తాతాయి గుంట్లో అతన్ని చంపి అక్కడే నిలబడిపోతుంది. ఆమె దేవతని తెలుసుకున్న అవలేల జనాలు తిరిగి రమ్మని బతిమాలతారు. కానీ అమ్మ రాదు. కానీ ప్రతి సంవత్సరం మొదటిగా అవలేల్లోనే నా జాతర జరగాలని చెప్తుంది. అక్కడ నుంచే పసుపు కుంకాలు తిరుపతికి వస్తాయి. ఆ తర్వాత తిరుపతిలో జరుగుతుంది. ఇది మన ఈ తిరుపతి అవలేల జాతర చరిత్ర. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలానే ఫాలో కొట్టండి.